పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళు అసూయ పడుతున్నారు, పవన్ కళ్యాణ్ డామినేటింగ్ గా మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్కి మంచి కవరేజ్ వస్తుంది. ఎవరి ద్వారా వస్తుంది పవన్ కళ్యాణ్కి? సాక్షి ఏమన్నా వేస్తుందా? సాక్షి వేస్తే పట్టించుకుంటారా? లేదు కదా. తెలుగుదేశం అనుకూల మీడియా ద్వారానే వస్తుంది కదా. లోకేష్ ఎవరు డౌన్ ప్లే చేస్తున్నారు? తెలుగుదేశం అనుకూల మీడియాని. ఎందుకని? ఇప్పుడు బొమ్మరిల్లు ఫాదర్లు అయిపోయారు వీళ్ళు, ఈనాడు జ్యోతి అంతా వీళ్ళే చేస్తారు. చంద్రబాబు డామినేషన్ ఉండాలంటే లొకేషన్ తగ్గించాలి, వీళ్ళే చెడగొడుతున్నారు అక్కడ. లోకేష్ది ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని, పవన్ కళ్యాణ్ ప్రతి మాటని హైప్ ఇస్తున్న వాళ్ళు లోకేష్ ఎందుకు ఇవ్వట్లేదు? వీళ్ళు లోకేష్ రోజు రివ్యూలు కనీసం అర్రజం చేస్తున్నాడుగా. లోకేష్ ఎక్కడెక్కడో విదేశాల్లో చిక్కుబడ్డ వాళ్ళని తన ఎన్ఆర్ఐ టీం ద్వారా బయటికి తెప్పిస్తున్నాడుగా, వెనక్కి తెప్పిస్తున్నాడుగా. ఇది ఎంతకని హైప్ ఇవ్వట్లా? అట్లాగే లోకేష్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ కి తగిన ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఎందుకని? లోకేష్ కి ప్రయారిటీ ఇస్తే చంద్రబాబు ప్రయారిటీ తగ్గుతుందని వీళ్ళ ఫీలింగ్. వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు భక్తులు, ఈనాడు జ్యోతి యాజమాన్యాలు. దీంట్లో ఉన్న యువతరము లోకేష్ ని యాక్సెప్ట్ చేయట్లే. ఇంకా యువతరం లేదు కదా యాజమాన్యాలు. అందువలన ఏమవుతుంది, లోకేష్ మన ఇంట్లో అబ్బాయే కదా అనే టైప్ లో చూస్తాడు. వ్యతిరేకంగా లోకేష్ ని. వీళ్ళు నిర్ణయం తీసుకుంటే విధానపరమైన నిర్ణయం, హైప్ ఇవ్వాలి అంటే వాళ్ళు దేన్నైనా హైప్ ఇచ్చేయగలరు, తొక్కేయాలంటే దేన్నైనా తొక్కేయగలరు. అర్రజన్ మీడియా కూడా. ఈ అర్రజన్ మీడియాలో ప్రస్తుతం ఏబిఎన్ ఒక్కటి లోకేష్ ని హైప్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. మహా టీవీ కూడా ఇంకా ఇప్పుడిప్పుడే అందుకుంటోంది లోకేష్ ని. ఇక్కడ వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ తరం లోకేష్ అనేది తెలుసు. వాస్తవంగా లోకేష్ ని భవిష్యత్ లీడర్ గా ప్రొజెక్ట్ చెయ్యాలి అంటే ఇప్పటి నుంచి అతని విజన్ ని ప్రొజెక్ట్ చేయాలి. ఇక్కడ ఇద్దరు విజన్ ని ప్రొజెక్ట్ చేస్తే కష్టం అన్న ఉద్దేశంతో వీళ్ళు వెళ్తున్నారు. అవును, అంటే పవన్ వ్యూహం ఏదో ఉంది అనే భయం అయితే టీడీపీ నాయకులు ఏమైనా కనిపిస్తోందా? అందుకే ఇమీడియట్ గా లోకేష్ ని తెర మీద తీసుకురావాలనుకుంటున్నారు. వెరీ సింపుల్ అండి. వేరే వ్యూహం ఇది బహిరంగ రహస్యం. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? తన కష్టంతో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి కారణమైంది అనేది అతని గట్ ఫీలింగ్. ఈవెన్ ప్రతి కాపు అదే ఫీల్ అవుతాడు. తన కష్టం వల్ల చంద్రబాబు అసలు లేడు అనుకునేటటువంటి పరిస్థితి నుంచి, పోటీలో లేడు అనుకున్న పరిస్థితి నుంచి ముఖ్యమంత్రిని చేశాడు అనేది ప్రతి ఒక్క జనసేన కార్యకర్త, ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని యొక్క గట్ ఫీలింగ్.